హలో వైటీ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ ఆల్? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా హెల్తీగా సేఫ్గా ఉన్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆషాఢంలో గోరింటాకు ఆల్రెడీ మీ అందరూ పెట్టేసుకొని ఉంటారు కదా. ఏం చేద్దాం, మొగుడిని ఒప్పించుకోవాలంటే ఇంత టైం అయితే పట్టేసింది నాకు. ఇప్పుడైతే హరి సార్ ఒప్పుకున్నారు చేను దగ్గరికి వెళ్ళి గోరింటాకు తెచ్చుకోవడానికి. ఆషాఢ మాసం కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకేదో ఒకట్లో ఇంకా టైం ఉంది కదా అనేసి వెళ్తున్నాము. ఈవినింగ్ పనులన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని ముగ్గురం ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాము. షన్నుకైతే చాలా పిచ్చి గోరింటాకు, స్విమ్మింగ్, చేను ఇలాంటివన్నీ కూడా. కానీ గోరింటాకు పెట్టి మనము బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేలోపు క్లీన్ చేసేసి ఉంటుంది. అందుకే ఈసారి కొత్త టెక్నిక్తో పెట్టాలి అనుకుంటున్నాను. చూద్దాం అది వర్కౌట్ అవుతుందో లేదో. మీరు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు మీ పిల్లలకి నాతో అయితే షేర్ చేయండి. ఇంకా ఆషాఢంలో పెట్టుకునే గోరింటాకు ఎందుకు ఇంత స్పెషాలిటీ అనేసి మీతో కొన్ని విషయాలు నాకు తెలిసినవి డిస్కస్ చేస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్లీజ్ గస్ అయితే వస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, 7th మంత్ అయితే వస్తుంది కదా, సో స్కిప్ దట్ వన్. చిన్నతనంలో గౌరీదేవి వనంలో తన చెలికత్తెలతో కలిసి ఆడుకునేటప్పుడు తన మొదటి రజస్వలం అవుతుంది. అప్పుడు గౌరీదేవి యొక్క రక్తపు చుక్క నేల మీద పడుతుంది. ఆ రక్తపు చుక్క పడిన నేల మీద ఒక చిన్న మొక్క అయితే పెరుగుతుంది. దీన్ని చాలా వింతగా చూసి తన చెలికత్తెలందరూ వెళ్ళి పర్వతరాజుకు చెప్తారు. ఆ పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క అనేది చెట్టుగా మారుతూ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు గౌరీదేవి చిన్నతనం కాబట్టి సరదాగా ఆ ఆకులు తీలిసి నలుపుతుంది. నలపడంతో తన చేయి మొత్తం కూడా ఎర్రగా కందిపోతుంది. పర్వతరాజు అందరూ కూడా ఏమైంది, ఇలా చేయి ఎర్రగా కందిపోయింది అని భయపడుతుంటే, మీరేం బెంగ పెట్టుకోకండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది ఏదో చాలా వింతగా ఉంది, ఇది ఇప్పటి నుండి ప్రతి స్త్రీకి కూడా ఇది మక్కువ కలిగి ఉంటారు, స్త్రీల అందరికీ కూడా సౌభాగ్య సంకేతానికి ఇది ఇప్పటి నుండి నిదర్శనం అని చెప్తుంది. దీని మొదటి పేరు గౌరింటాకు, కానీ ఉండంగా అది పేరు కాస్త గోరింటాక్గా మారిపోయిందనమాట. నాకు తెలిసిందైతే మీతో షేర్ చేశాను. మీకు ఇంకా తెలిసి ఉంటే నాతో కామెంట్ చేసి నాతో షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా చేను దగ్గర 2 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకు అసలు ఆకే లేదు, చాలా తక్కువ ఉందనేసి ఇంకొక చెట్టుకు వచ్చాము. ఇక్కడ కొద్దిగా పురుగు పట్టుంది, అందుకే కోస్తున్నాము మంచి మంచి ఆకు మాత్రమే. ఇలా మొత్తం కలిపి నాకు షన్నుకే కదా అనేసి కొద్దిగా ఆకైతే కోసుకున్నాము. షన్ను కాయలన్నీ కోసి ఇందులో వేసేసింది. కాయలు పెట్టుకోకూడదు కాబట్టి కాయలన్నీ ఏర్పంచి పక్కన వేస్తున్నాను. అసలు గోరింటాకు పెట్టుకుంటే చేతులకి ఎంత అందం వస్తుందో కదా, అసలు అలానే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. కొద్దిగా రింగ్స్ కనుక ఉంటే కనుక ఫింగర్ రింగ్స్ లుక్కే మారిపోతుంది హ్యాండ్ది. ఇంకా కొద్దిగా ఆకు కోసుకొని వచ్చేస్తున్నాము. దంచుకుంటే బాగుంటుంది అనేసి స్టార్ట్ చేశాను, కానీ అస్సలు షన్ను అయితే దంచనివ్వలేదు, అసలు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే దానికి హ్యాపీనెస్ ఎక్కువ అయిపోయింది అనమాట, నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను అనేసి. బట్ తను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఓకే లెట్స్ హెల్ప్ అనేసి వదిలేసాను. కొద్దిసేపు దంచి తర్వాత మిక్సీకి అయితే వేసేసాను మెత్తగా. ఇంకా షన్నుకైతే బయట కూర్చొని పెడుతున్నాను. ఈవినింగే పెట్టేద్దాము, ఒక 1 hour or 2 hours ఉంచుకుంటే కనుక ఎర్రగా పండిపోతుంది, మళ్ళీ బెడ్షీట్స్కి అన్నిటికీ కూడా పుయ్యకుండా ఉంటుంది అనేసి షన్నుకైతే పెట్టేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్కి 2టికి కూడా పెట్టి సోఫాలో కూర్చొని పెట్టి కాళ్ళకు పెట్టేశాను. యాక్చువల్గా మా అమ్మమ్మ ఏం చేసేదంటే, నాకు చిన్నప్పుడు గోరింటాకు మొత్తం బెడ్షీట్స్కి అవుతుంది అనేసి కవర్లు కట్టేసేదనమాట. మీకు కూడా ఉందా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ చేయండి. నాకు చేతులకి కాళ్ళకి 2టికి కూడా కవర్లు కట్టేసేది, దుప్పట్లకు అన్నిటికీ పూయకుండా. ఇంకా బయట చేతులు కంప్లీట్ అయిపోయిన తర్వాత హరి దగ్గరకు వచ్చి చూపిస్తుంది బయట దోమలు కరుస్తున్నాయి అనేసి. ఇంకా అది కాక బయట కాళ్ళకి పెడితే ఎలా నడుస్తుంది, మళ్ళీ బండలకి అన్నిటికీ అయిపోతుందని లోపలికి వచ్చి సోఫా మీద కూర్చోబెట్టి కాళ్ళు పైకి పెట్టకమ్మా అని చెప్పి పెడుతున్నాను. అలా ముచ్చట్లు చెప్పుకుంటూ పెడుతున్నాను. అస్సలు ఎంత పిచ్చి అంటే షన్ను గోరింటాకు మీకే తెలుస్తుంది చూడండి, తన ఓవర్ ఎక్సైట్మెంట్లో. ఇలా చిన్ని పాదాలకి ఎంత అందంగా ఉందో, ఎన్నిసార్లు చూసానో. మార్నింగ్ లేస్తున్న ఎర్రగా అయితే పండింది. 2 చెట్ల ఆకు కలిపి కోసాను. కొద్దిగా చింతపండు, కొద్దిగా పెరుగు మాత్రమే వేసి మిక్సీకి వేసేసాను. కానీ నేనేమనుకున్నానంటే 2 చెట్ల ఆకు కదా, పండుతుందో లేదో, ఎర్రగా వస్తుందో లేదో అనుకున్నాను. కానీ
చాలా ఎర్రగా అయితే వచ్చింది. ఇంకా డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 9కి స్టార్ట్ చేశాను. నేనైతే కాళ్ళకి పెట్టుకోలేదు. రేపు పగులు పెట్టుకుందాము, 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది, షన్ను కూడా ఉండదు కదా ఇంట్లో, ఏం పని ఉండదు అనేసి అనుకున్నాను. అందుకే చేతులకు మాత్రమే పెట్టుకున్నాను. హరిని అయితే వీడియో తీయమన్నాను. అడ్డం తిప్పుతూ నిలువు తిప్పుతూ ఏదో తన కష్టాలు తను పడి లాస్ట్కి అయితే ఒక చిన్న క్లిప్స్ అయితే తీసాడనమాట. ఇలా చందమామ పెట్టుకొని చుట్టూ చుక్కలు పెట్టుకొని ఎప్పుడు ఇలానే పెట్టుకునేదాన్ని, కానీ ఈసారి ఇంకొక ఎక్స్ట్రా లేయర్గా మధ్యలో ఫింగర్స్కి లైన్స్ లాగా పెట్టుకున్నాను. పండిన తర్వాత మాత్రం లుక్ బాగుంది. షీషా కప్పులన్నీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, అందులో ఆమె పెట్టుకుంటుంది అనమాట. ఆమెను చూసి నేను ట్రై చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. మీరు ఎలా పెట్టుకున్నారు? మీరు ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నారా లేదా? కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి.